హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు గురించి కీలకమైన అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు త్వరలోనే ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆగస్టు 12వ తేదీన ఆర్టీసీ రవాణా శాఖపై చంద్రబాబు సమీక్షిస్తారని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుపైన చంద్రబాబు చర్చిస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం త్వరలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ రవాణా శాఖలపై సమీక్షించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ విషయాన్ని అధికారులతో పంచుకున్నారు. అయితే ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి ముందు సీఎం రివ్యూ జరగనుండడంతో అదే రోజు నుంచి పథకం అమలు చేస్తారా అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు రవాణా శాఖపై నిర్వహించిన సమీక్షలో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారంటూ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అలాగే చౌకబియ్యం అక్రమ రవాణా చేస్తుంటే ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక అక్రమంగా ఇసుక మైన్స్ రవాణా చేస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడం పైన మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే ఒకే నెంబరుతో అనేక వాహనాలు తిరుగుతున్నాయన్న మంత్రి అలాంటి వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపైన అధికారులతో చర్చించారు. ఆర్టీసీ ఉద్యోగులకు గత ప్రభుత్వం చెల్లించని బకాయిల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ సంస్థలో సిబ్బంది కొరత గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే విధి నిర్వహణలో సిబ్బంది చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. అలాగే కారుణ్య నియామకాలలో జాప్యం జరగకుండా చూడాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు.